చెంచల గ్రామంలో వీరయ్య అనే పేదవాడు ఉండేవాడు. అతడికి నాన్నవాళ్లే కాదు, నిలువ నీడ కూడా ఉండేది కాదు. ఊరి వాళ్ళకి ఆ పని ఈ పని చేసి పెడుతూ వాళ్లు పెట్టింది తినేవాడు. రాత్రిపూట ఊరి చివర ఉన్న పెద్ద చెట్టు కింద పడుకొని హాయిగా నిద్రపోయేవాడు. పగలంతా కష్టపడి పనిచేయటం వల్ల వీరయ్యకి ఒళ్ళు తెలియకుండా నిద్రపట్టేది. మళ్ళీ మరునాడు ఊళ్ళో సందడి మొదలైన తరువాతే నిద్రలేచేవాడు. ఒకరోజున మరొక గ్రామానికి చెందిన రాజయ్య ఓ దూరపు గ్రామానికి ప్రయాణమయ్యాడు. ఆలస్యంగా బయలుదేరటంతో చెంచల గ్రామానికి చేరేసరికి బాగా చీకటి పడింది. అసలే శీతాకాలం. ఆ సమయానికే బాగా చలివేస్తుంది. బాగా చీకటి పడింది, పైగా చలేస్తుంది. ఈ ఊళ్ళో బస చేద్దామంటే నాకు తెలిసిన వాళ్ళెవ్వరూ లేరు. పోని బాటసారినని చెప్పి ఎవరింటికైనా వెళ్ళి ఆశ్రయం అడుగుదామన్నా అప్పటికే అందరూ నిద్రపోయే సమయం అయింది. ఇంత చలిలో ఎవరినీ నిద్రలేపటం మర్యాదగా ఉండదు అని ఆలోచిస్తూ ఊరి చివర ఉన్న పెద్ద చెట్టు వద్దకు చేరుకున్నాడు. ఆ చెట్టు దగ్గర నిద్రపోతున్న వీరయ్య కనిపించాడు. తోడుగా ఒక మనిషి దొరికాడని సంతోషించి దగ్గరగా వెళ్ళి, ఇలా చూడు మిత్రమా, నేను ఈ పక్కనే ఉన్న ఊరి నుంచి వస్తున్నాను. బాగా చీకటి పడింది. ఇక్క నీతో పాటు నేను పడుకోవచ్చు గదా అని రాజయ్య ఎంత చెప్పినా వీరయ్య మాత్రం కదలకుండా పలకకుండా ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్నాడు. ఆ చలిలో అంతలా నిద్రపోతున్న వీరయ్యని చూస్తే అతడికి ఆశ్చర్యం కలిగింది. రాజయ్య అక్కడే అలా చలికి వణుకుతూ కూర్చున్నాడు. వణికించటానికి ఆ చలి ఒక్కటే చాలదన్నట్టు అప్పుడే అతడికో పాట కూడా వినిపించింది. ఆ గొంతు సన్నగా కీచుగా వికృతంగా ఉంది. రాజయ్య భయపడుతూ, ఇంత రాత్రిపూట అది వికృతమైన పాట, ఈవేళ ఈ పాట పాడుతుందెవరు అని అనుకుంటూనే చుట్టుపక్కల చూశాడు. ఆ దరిదాపుల్లో నిద్రపోతున్న వీరయ్య తప్ప మరో మనిషి లేడు. దాంతో రాజయ్యకి దయ్యాలు గుర్తుకొచ్చాయి. మరింతగా వణికిపోయాడు. ఏం చెయ్యాలో తోచక కాసేపటికి మనసు చిక్కబట్టుకుని వీరయ్యని పట్టుకుని కుదిపిలేపాడు. మెలకు వచ్చిన వీరయ్యకి చుట్టూ ఉన్న పరిస్థితి అర్థమవటానికి కొంచెం సమయం పట్టింది. రాజయ్య వైపు చూసి, నువ్వెవరో, నన్నెందుకు నిద్రలేపావు? నా పేరు రాజయ్య, మాది పక్కనే ఉన్న గ్రామం. నేను దామోదరపల్లికి వెళ్తుంటే బాగా చీకటి పడింది. సరే సరే, పడుకో, పొద్దున్నే లేచి వెళ్ళిపోవచ్చు. దెయ్యాలు అర్ధరాత్రిళ్ళు పాటలు పాడడం ఈ ఊళ్ళో మామూలే కాబోలు. అందుకే నువ్వు ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్నావు. నేను పక్కూరోణ్ణి. ఆ దెయ్యం పాటకు నాకు నిద్ర పట్టట్లేదు. కాస్త అలా వెళ్ళి ఆ దెయ్యానికి చెప్పి ఆ పాట ఆపించు. ఏంటి, దెయ్యం పాట అని అప్పుడు చెవులు రిక్కించి విన్నాడు వీరయ్య. అతడికి కూడా పాట వినిపించింది. అదేంటో తెలుసుకొస్తానని ఆ పాట వచ్చిన వైపు వీరయ్య బయలుదేరాడు. ఆ పాట ఒకసారి పక్కనే వినిపిస్తుంది, ఒకసారి దూరంగా వినిపిస్తోంది. వీరయ్య పట్టుదలతో ఎటు వినిపిస్తే అటు ఆ పాటను అనుసరించి వెళ్ళాడు. కొంచెం దూరం నడిచాక ఓ 2 చెట్ల అవతల అతడికి ఒక యువతి కనిపించింది. ఆ యువతి తెల్ల చీర కట్టుకుని జుట్టంతా విరబోసుకుని వీపు వీరయ్య వైపు పెట్టి నిలబడి ఉంది. ఏయ్, ఎవరు నువ్వు అని అనటంతో ఆ యువతి పాట ఆపేసి వీరయ్య దగ్గరికొచ్చింది. నీ ముఖం చూపించు. ఎవరు నువ్వు? ఇంత రాత్రిపూట ఈ పాటలేంటి? నువ్వు వీరయ్యవి కదా? అవును, నువ్వెవరు? అమ్మయ్య, ఇన్నాళ్లకు నీకు నా మీద కరుణ కలిగి నా కోసం వచ్చావన్నమాట. నీకోసం ఇలా ఎన్ని రాత్రుల నుంచి పాట పాడుతున్నానో తెలుసా? ఇంతకీ నువ్వెవరో చెప్పడం లేదు. చూడగానే నేనెవరో తెలియడం లేదా? నేనొక దెయ్యాన్ని. నువ్వు దెయ్యానివా? కానీ చాలా అందంగా ఉన్నావు. నేను ఏ రూపం కావాలనుకుంటే ఆ రూపంలో కనబడగలను. నీ మీది ప్రేమతో నీకు అందంగా కనబడుతున్నాను. కానీ నా రూపం
భయంకరం అని భయంకరమైన దెయ్యం రూపంలోకి మారింది. కొంచెం కూడా వీరయ్య భయపడలేదు. ఇన్నాళ్ళుగా పాడుతుంటే ఒక్కరోజైనా నా కోసం రాలేదు. ఈవేళ ఎలా వచ్చావు? నీకెలా మెలకు వచ్చింది? అని అడిగిన దెయ్యానికి వీరయ్య జరిగింది చెప్పాడు. అయితే అతనికి కృతజ్ఞతలు చెప్పాల్సిందే. పదా అని ఆ దెయ్యం మళ్ళీ అందమైన అమ్మాయిలా మారిపోతుంది. వీరయ్యతో కలిసి రాజయ్య దగ్గరికొచ్చింది. రాజయ్యని చూసి గుర్తుపట్టింది. రాజయ్య కూడా ఆ యువతిని చూసి గుర్తుపట్టాడు. రాజయ్య, నువ్వా? సుమతి, నువ్వా? మీకింతకు ముందే పరిచయం ఉందా? ఉంది. మా ఇద్దరిది ఒకటే ఊరు. ఈ వేళకి సరిగ్గా నెల క్రితం ఇతడే నన్ను కర్రతో నెత్తిమీద మోది చంపేశాడు. ఇప్పుడు నువ్వు వీడి మీద పగ తీర్చుకునేందుకొచ్చావా? వద్దు సుమతి, నన్ను చంపొద్దు. నాకు వీడి మీద పగేం లేదు. వీడు డబ్బు కోసం ఏ పనైనా చేస్తాడు. మా ఊళ్ళో ఓ షావుకారు కొడుకు నేనంటే ఇష్టపడి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. నేను పేదరాలిని, నాకెవ్వరూ లేరు. అందుకని షావుకారికి మా పెళ్లి ఇష్టం లేదు. నయానా భయానా చెబితే నేను ఒప్పుకోలేదు. కొడుక్కి నచ్చ చెప్పినా గాని ససేమిరా అన్నాడు. ఆఖరికి ఓ రోజు ఈ రాజయ్యకి డబ్బిచ్చి నన్ను చంపించేశాడు అని యువతి కన్నీళ్లు పెడుతూ దెయ్యంలా మారింది. రాజయ్య గజగజ వణుకుతూ బ్రతిమిలాడుతున్నాడు. నువ్వు నన్ను చంపినా నేను నీకు అపకారం చెయ్యను. భయపడకు. నా కథ వేరే ఉంది. నేను దెయ్యమైనా ఇంకా జీవితంపై ఆశ కోరిక తీరలేదు. ఎవరినైనా పెళ్లి చేసుకుని కాపరం చెయ్యాలని ఉంది. ముందుగా షావుకారు కొడుకునే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కాని వాడు నేను చనిపోయానని తెలిసిన మరునాడే తండ్రి చెప్పిన వేరే సంబంధాన్ని ఒప్పేసుకున్నాడు. తర్వాత వారానికే వాడి పెళ్లి కూడా జరిగిపోయింది. ఇక ఎవరిని పెళ్లి చేసుకుందామా అని ఆలోచిస్తూ తిరుగుతున్న నాకు ఈ చెంచల గ్రామంలో చెట్టు కింద పడుకున్న వీరయ్య కనిపించాడు. నాకు నచ్చాడు. ఈ వీరయ్య మాత్రం ఒళ్ళు తెలియకుండా నిద్రపోయేవాడు. లేపుదామంటే ముట్టుకొని లేపడం నా వల్ల కాదు. అందుకని అతడి పక్కనే కూర్చొని పాటలు పాడేదానిని. అయినా వీరయ్య నిద్రలేవలేదు. ఇన్నాళ్లకు నీ పుణ్యమా అని వీరయ్య నన్ను చూశాడు. అయితే నిజంగానే నువ్వు నన్నేం చెయ్యవు గదా? డబ్బులు తీసుకొని బ్రతికున్న మనుషులని భయపడకుండా చంపే నువ్వు చచ్చిన మనుషులకు భయపడ్డం ఆశ్చర్యంగా ఉంది. నన్ను చంపినందుకు షావుకారు నీకు డబ్బిస్తానని ఇవ్వకుండా మోసం చేశాడు కదూ? అవును సుమతి. బాధపడకు, నేను నీకు డబ్బులిస్తాను. నువ్వు డబ్బులిస్తావా? ఎలా ఇస్తావు? నేను చెప్పడమెందుకు, నువ్వే చూడు అని చెప్పగానే రాజయ్య మీద డబ్బుల వర్షం పడింది. ఆ డబ్బుల్ని చూసి రాజయ్య చాలా సంతోషపడ్డాడు. 2 చేతులు జోడించి దయ్యానికి దండం పెట్టాడు. సుమతి, బ్రతికొండగా నువ్వు పేరుకు తగ్గట్టే మంచిదానివి. చనిపోయినా నిన్నా మంచితనం వదిలిపెట్టలేదు. నువ్వు దయ్యానివిగా సుమతి, దేవతవి. నువ్విచ్చిన ఈ డబ్బులతో నేను కొత్త జీవితం ప్రారంభిస్తాను. ఇక మీదట తప్పుడు పనులన్నవి చెయ్యను అని వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వీరయ్య, నన్ను పెళ్లి చేసుకో. మనిషి దయ్యాన్ని పెళ్లి చేసుకోవటం ఎలా సాధ్యం? ఎందుకు సాధ్యం కాదు? మనం ఒకరినొకరు ముట్టుకోలేం. అయితేనేం నేను నీకు ఇంటి పనులు, వంట పనులు అన్నీ చేసి పెడతాను. నాకు ఇల్లే లేదు, ఇక చేయటానికి ఇంటి పనులే ఉంటాయి. నన్ను పెళ్లి చేసుకుంటే అన్నీ కలిసొస్తాయి అని దెయ్యం చెప్పగానే వీరయ్య మీద డబ్బుల వర్షం పడుతుంది. ఈ డబ్బుతో తక్షణం ఇల్లు, పొలం కొనుక్కో. ఇక్కడైతే ఒక్కసారిగా నాకింత డబ్బెలా వచ్చిందని అంతా అనుమానిస్తారు. మరో ఊరెళ్ళిపోదాం. నీ ఇష్టాన్ని నేనెందుకు కాదంటాను చెప్పు. అలాగే వెళ్ళిపోదాం అని దెయ్యం వీరయ్య అక్కడి నుంచి బయలుదేరి
తెల్లవారేసరికి ఓ గ్రామం చేరుకున్నారు. వీరయ్య అక్కడే ఓ ఇల్లు 4 ఎకరాల పొలం కొనుక్కుని స్థిరపడ్డాడు. దెయ్యం అతడి ఇంట్లోనే ఉండేది. వీరయ్యకి తప్ప ఎవరికీ కనపడేది కాదు. అది అతడికి ఇంటి పనులతో పాటు పొలం పనులు కూడా చేసిపెట్టేది. వీరయ్య జీవితం చాలా సుఖంగా గడిచిపోతుంది. అతడికి బాగా డబ్బుందని, మనిషి పనిమంతుడు, తెలివైనవాడని పేరొచ్చింది. చాలామంది ధనవంతులు అతడికి పిల్లనిస్తామంటూ ముందుకొచ్చారు. కాని వీరయ్య పెళ్లికి ఒప్పుకోలేదు. గోవిందయ్య గారు, నాకు పెళ్ళైపోయింది, నన్ను పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెట్టకండి. నీకు పెళ్ళైతే మీ భార్య ఎక్కడా? పుట్టింటికెళ్ళిందని చెప్పకండి. ఆ పుట్టిల్లెక్కడో చెప్పండి, తెలుసుకుంటాను అని గోవిందయ్య అడిగిన ప్రశ్నలకు వీరయ్య సమాధానం చెప్పలేకపోయాడు. అతడి పరిస్థితికి దెయ్యమే జాలిపడి, నువ్వన్నది నిజమే. మనిషికి దెయ్యానికి కాపురం కుదరదు. నువ్వు వేరే పెళ్లి చేసుకో. అయినా గాని నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. నువ్వుండగా నేను వేరే పెళ్లి చేసుకోను అని ఖచ్చితంగా చెప్పేశాడు. అతడికి నచ్చజెప్పాలని దెయ్యం ఎన్నో విధాలా ప్రయత్నం చేసింది. కాని వీరయ్య ఒప్పుకోలేదు. అయితే ఈ ఊరి కొండమీంచి కిందికి దూకి చచ్చి దెయ్యమైపో వీరయ్యా. మనమిద్దరం కాపురం చేసుకోవచ్చు, సంతోషంగా ఉండొచ్చు. సరే సుమతి, ఇలాంటి అవకాశం ఉందని ముందే చెప్తే నీ దగ్గరికి ఎప్పుడో వచ్చేవాని కదా అని వీరయ్య క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఊరి చివర కొండెక్కి అక్కడ్నుంచి కిందకు దూకేశాడు. కాని నేలమీద పడకుండా దెయ్యమే అతన్ని పట్టుకుని దెబ్బలు తగలకుండా ఆపింది. అరే, నువ్వు నన్ను రక్షించావేంటి? నేను దెయ్యంగా మారటం నీకిష్టం లేదా? నేవిక దెయ్యంగా మారడం ఎందుకు? ఇప్పుడు నిన్ను తాకగానే నేనే మనిషినైపోయాను. అదెలా సాధ్యం? నువ్వు నన్ను తాకలేవు కదా అని వీరయ్య అపనమ్మకంగా అడిగాడు. అప్పుడు అసలు విషయం చెప్పింది. చనిపోయిన తర్వాత అశాంతిగా తిరుగుతున్న నన్ను ఓ బైరాగి గమనించి, సుమతి, ఈ ప్రపంచంలో ద్వేషం నాశనాన్ని కోరుతుంది, ప్రేమ జీవాన్ని నింపుతుంది. నువ్వు నీ గతం మర్చిపో, నీ మనసు నిండా ప్రేమ నింపుకో. నీవు ప్రేమించినవాడు దెయ్యానివని తెలిసి కూడా నిన్ను అంతలా ప్రేమించగలిగితే ఆ ప్రేమ తిరిగి నీలో జీవం నింపుతుంది. నువ్వు మామూలు మనిషి అవుతావు అని చెప్పాడు. ఆ బైరాగి మాటలు నేను నమ్ముకొని నేను నా మనస్సు నిండా ప్రేమ నింపుకొని నిన్ను చేరాను. నువ్వు నన్ను అలాగే ప్రేమించావు. ద్వేషం మనిషిని దెయ్యంగా చేస్తే ప్రేమ దెయ్యాన్ని మనిషిని చేస్తుందని రుజువు చేశావు అని మనిషిగా మారిన సుమతి అంది. వీరయ్య జరిగిన దానికి ఆశ్చర్యపడుతూ సుమతిని తీసుకుని ఇంటికి వెళ్ళాడు. ఆమెని తన భార్యగా అందరికీ పరిచయం చేశాడు. అటుపైన అతడికి దెయ్యం సహాయం లేకపోయినా కష్టపడి పనిచేసుకుంటూ కలకాలం భార్యతో హాయిగా జీవించాడు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.